కెనడా ప్రధాని ట్రూడోకు భారత్ అంటే ఎందుకంత పగ? ప్రపంచవ్యాప్తంగా వేర్పాటువాద గ్రూపులని తీవ్రవాదులుగా చూస్తూ ఉంటే కెనడా మాత్రం ఖలిస్తాన్ ఉద్యమాన్ని ఎందుకు సపోర్ట్ చేస్తుంది? అసలు భారత్ కెనడా సంబంధాల్లో ఈ విష బీజం ఎప్పుడు నాటుకుంది? గతేడాది కెనడాలో ఖలిస్తానీ తీవ్రవాది నిజ్జర్ హత్య వెనుక భారత ప్రభుత్వ ఏజెంట్ల హస్తముండొచ్చని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణల తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు క్షీణించాయి. దీంతో వీసా సేవలు నిలిపివేయాలని, దౌత్య సిబ్బందిని తగ్గించుకోవాలని కెనడాను భారత్ కోరింది. అయితే 2023 అక్టోబర్లో భారత్ వీసాల జారీని తిరిగి ప్రారంభించిన తర్వాత ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగైనట్లు కనిపించాయి. కానీ తాజాగా అక్టోబర్ 14న కెనడా ప్రకటనపై భారత విదేశీ వ్యవహారాల శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. కెనడా ఆరోపణలు ట్రూడో రాజకీయ ఎజెండాలో భాగమని విమర్శించింది. కెనడాలో ఉన్న పంజాబీల ఓటు కోసం ట్రూడో నిరాధార ఆరోపణలు చేస్తున్నట్లు వెల్లడించింది. భారత దౌత్యవేత్తలపై ఆరోపణలు చేయడానికి కెనడా ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ప్రతిస్పందనగా తదుపరి చర్యలు తీసుకునే హక్కు భారత్కు ఉందని ఆ ప్రకటనలో పేర్కొంది. ఇందులో భాగంగా 6 కెనడియన్ దౌత్యవేత్తలను బహిష్కరించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. వీరిలో యాక్టింగ్ హైకమిషనర్ స్టీవర్ట్ రాస్ వీలర్, డిప్యూటీ హైకమిషనర్ ప్యాట్రిక్ హెబర్ట్, ఫస్ట్ సెక్రటరీలు మేరీ క్యాథరిన్ జోలీ, ల్యాండ్ రాస్ డేవిడ్ ట్రైట్స్, ఆడమ్ జేమ్స్ చ్యూప్కా, ఫౌలా ఓర్జులాలున్నారు. వీరు 2024 అక్టోబర్ 19 రాత్రి 11:59 భారతదేశం నుంచి వెళ్లిపోవాలని కోరింది. ఇక కెనడా బహిష్కరించిన కెనడాలోని భారత హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ 36 ఏళ్ల కెరియర్ను ప్రస్తావిస్తూ ఆయనకు మద్దతుగా భారత విదేశాంగ శాఖ కొన్ని వ్యాఖ్యలు చేసింది. కెనడా ప్రభుత్వం ఆయనపై చేసిన ఆరోపణలు హాస్యాస్పదమైనవని, ధిక్కారపూరితమైనవని వ్యాఖ్యానించింది. కెనడా చర్యలపై వివరణ ఇవ్వాలని ఢిల్లీలోని కెనడా డిప్యూటీ హెడ్ ఆఫీస్ మిషన్ స్టూవర్ట్ వీలర్కు భారత విదేశీ వ్యవహారాల శాఖ సమన్లు జారీ చేసింది. కెనడాలోని భారత హైకమిషనర్ ఇతర దౌత్యవేత్తలు, అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలియజేసింది. తమ దౌత్యవేత్తల భద్రతకు ప్రస్తుత కెనడా ప్రభుత్వం కట్టుబడి ఉందన్న నమ్మకం తమకు లేదని, అందుకే కెనడాలోని తమ హైకమిషనర్, ఇతర దౌత్యవేత్తలు, అధికారులను ఉపసంహరించుకోవాలని భారత ప్రభుత్వం నిర్ణయించినట్లు పేర్కొంది. అయితే భారత ప్రకటన తర్వాత కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. కెనడా గడ్డపై కెనడియన్లకు వ్యతిరేకంగా జరిగే నేరపూరిత కార్యకలాపాలకు మద్దతివ్వడం ద్వారా భారత ప్రభుత్వం తప్పు చేసిందని వ్యాఖ్యానించారు. భారత దౌత్యవేత్తలు కెనడా పౌరుల సమాచారాన్ని సేకరించి హింసాత్మక నేరాలకు పాల్పడే వారికి చేరవేస్తున్నారని ట్రూడో ఆరోపించారు. అయితే ట్రూడో ఇంత ద్వేషపూరితంగా మాట్లాడడం వెనుక దశాబ్దాల పరిణామాలు కారణమయ్యాయన్నది చరిత్ర చెబుతున్న వాస్తవం. జస్టిన్ ట్రూడో తండ్రి పియరీ ఇలియట్ ట్రూడో కెనడా ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భారత్, కెనడా మధ్య సంబంధాలు క్షీణించాయి. దీంతో ఆయన విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు జస్టిన్ ట్రూడో కూడా తన తండ్రి బాటలోనే నడుస్తూ భారత్ను నిందించడమే పనిగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది. గతంలోకి వెళితే 1974లో భారతదేశ అణుపరీక్షల సమయంలో కెనడాతో చారిత్రక విభేదాలు ప్రారంభమయ్యాయి. అప్పటి కెనడా ప్రధాని ట్రూడో తండ్రి పియరీ ట్రూడో ప్రభుత్వం భారత అణుపరీక్షలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. 1998లో రాజస్థాన్లోని పోఖ్రాన్లో భారత్ జరిపిన ఈ అణుపరీక్ష ద్వారా ఈ విమర్శలు మరింత తీవ్రమయ్యాయి. నిజానికి చైనా నుండి భద్రతాపరమైన బెదిరింపులు, దేశీయ బాహ్య కారణాల కారణంగా భారత్ అణుపరీక్ష నిర్వహించింది. అయితే అప్పటి వరకు అగ్రదేశాలకే పరిమితమైన ఈ అణుపరీక్షలు భారత్ చేయడాన్ని జీర్ణించుకోలేక కెనడాతో సహా చాలా పాశ్చాత్య దేశాలు భారత్ను నిందించాయి. ఇది భారత్తో ఆయా దేశాల సంబంధాల క్షీణతకు దారితీసింది. ఇక భారత్ తలపెట్టిన అణుపరీక్షను కెనడా ద్రోహంగా భావించింది. అప్పటి విదేశాంగ మంత్రి మిచెల్ షార్ప్ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఇరు దేశాల మధ్య నమ్మకం పోయిందని అన్నారు.
భారతదేశ అణుచర్యలు అణ్వాయుధరహిత దేశాలను కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయడానికి ప్రేరేపిస్తాయని కెనడియన్ విధాన నిర్ణేతలు విమర్శించారు. ఇక 1980వ దశకంలో పంజాబ్లో ఖలిస్తానీ తీవ్రవాదుల సంఘటనలు గరిష్ట స్థాయికి చేరుకున్నప్పుడు భారత ప్రభుత్వం తీవ్రవాదానికి వ్యతిరేకంగా ప్రచారాన్ని ప్రారంభించింది. భారత్ నుండి పారిపోతున్న ఖలిస్తానీలకు కెనడా గమ్యస్థానంగా మారడాన్ని విమర్శించింది. ట్రూడో తండ్రి ప్రధానిగా ఉన్న కాలంలో చాలా మంది ఖలిస్తానీలు భారత ప్రభుత్వం నుండి తప్పించుకొని కెనడాలో ఆశ్రయం పొందారు. 1981లో పంజాబ్లో 2 పోలీసులను హతమార్చిన తర్వాత ఖలిస్తానీ గ్రూప్ బబ్బర్ ఖల్సా సభ్యుడు తల్విందర్ సింగ్ పర్వార్ కెనడాకు పారిపోయాడు. పర్మార్ను అప్పగించాలని భారత్ కోరినప్పుడు పియర్ ట్రూడో భారతదేశ అభ్యర్థనను తిరస్కరించాడు. భారత నిఘా వర్గాల హెచ్చరికలను కూడా ఖాతరు చేయలేదు. ఇక 1985 జూన్ 23న ఎయిర్ ఇండియా ఫ్లైట్లు బాంబు పేలుళ్లు జరిగిన తర్వాత 2 దేశాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ ఘటనలో 329 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది కెనడియన్లు. ఈ దాడికి పర్మార్ను సూత్రధారిగా పరిగణిస్తారు. కానీ పియరీ ట్రూడో ప్రభుత్వం అతన్ని విచారించలేదు. బాంబు దాడికి సంబంధించి ఒక వ్యక్తిని మాత్రమే దోషిగా నిర్ధారించారు. ఖలిస్తానీ బలగాలపై కెనడా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంపై అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కూడా పియరీ ట్రూడోను విమర్శించారు. అయితే అప్పటికీ ఇప్పటికీ కెనడా ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి మార్పు లేదు. అణుపరీక్షలు, పంజాబ్, చీకటి రోజుల నుంచి భారత్ కెనడా మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. భారత్ పై కుట్ర పన్నుతున్న ఖలిస్తానీ మద్దతుదారులకు కెనడా సురక్షిత ప్రదేశంగా మారిందని అనేక నివేదికలు కూడా వచ్చాయి. జూన్ 2023లో కెనడాలో చాలా చోట్ల పర్మార్ పోస్టర్లు వేశారు. అతన్ని హీరోగా చూపించారని అనేక నివేదికలు వెల్లడించాయి. అయినా కెనడా స్వదేశంలో వెళ్లీనుకుంటున్న తీవ్రవాదాన్ని అణిచివేయకుండా భారత్పై కయ్యానికి కాల్దువ్వుతుంది. For more videos like this, subscribe Big TV channel.